హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను పప్పుచారు చేసి చూపిస్తానండి. ఇంకా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇగో వాటర్ పోస్తుందండి, సరిపడినంత వాటర్ పోసుకోండి, పసుపు వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకోండి కొద్దిగా. మనం పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకుంటాము, మాత్రం కొద్దిగా వేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. గ్యాస్ మీద పెడుతున్నా చూడండి. పప్పుచారు అంటే ఫస్ట్ మనం ఏమేమి వేసుకుంటాం, దాంట్లో దోసకాయ, టమాటా, వంకాయ అన్నీ వేసుకుంటాం. అవి లేకుండానే నేను పప్పుచారు చేస్తాను. దీన్ని నేను ఎలా చేస్తా అన్నది ఇవాళ మీరు చూద్దరు. కానీ ఒక 3 విజిల్స్ వచ్చేదాకా చూద్దాం ఫ్రెండ్స్. ఈ పప్పు ఉడికేలోపు మనం ఒక ఉల్లిగడ్డ, ఒక 6 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు కోసి పెట్టుకుందాం. 3 విజిల్స్ చాలండి, ఎందుకంటే మళ్ళీ మనం ఉడికించుకోవాలి కదా. కట్టేస్తున్నాను. ఓకే, అలాగే ఆ కుక్కర్ మూత తీద్దాం. మరి పుల్లగా ఉన్న బాగుండదు. ఇవేంత చింతపండుని నానబెడుతున్నాను చూడండి. చూసారా, పప్పు ఉడికింది కదా. దీంట్లోకి మనం ఇప్పుడు పెద్ద ఉల్లిగడ్డ అండి, ఉల్లిగడ్డ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసేసుకోండి. ఇవి మనం పప్పులో వేద్దాము. పప్పు ఉడికిన తర్వాత చెప్తున్నా ప్రాసెస్. 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం కోసేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకుందాం తగినంత. ఎందుకంటే ఇందాక కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసి మంచిగా కలుపుకొని ఇది గ్యాస్ మీద పెట్టుకుందాం. దాంట్లో ఉడుకుద్దో లేదో ఆ పప్పు అంతా దీంట్లో వేసుకొని మరగబెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్యాస్ మీద పెట్టాను. మంచి ఉడకాలి టమాటాలను, ఉల్లిగడ్డలు. ఉడికిన తర్వాత మనం కొద్దిగా చింతపులుసు వేసుకుందాం. బాగా మరగనివ్వాలి, అప్పుడు కానీ టేస్ట్ రాదు. సరేనా ఫ్రెండ్స్? చింతపులుసుని పిసికి దాంట్లో వద్దాం. సరే, మూత తీసి చూద్దాం. చూసి ఇంత కరివేపాకు వేద్దాం. కరివేపాకు స్మెల్ సూపర్ ఉంటుంది. పప్పు ఉల్లిగడ్డల పప్పు చారు. మనం 2 ఉల్లిగడ్డలు మంచిగా బారుగా కోసేసుకొని, 5-6 పచ్చిమిరపకాయలు కోసుకొని, ఒక 3 టమాటాలు కోసుకొని వేసిన తర్వాత ఈ 3 దాంట్లో వేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు మనం చింతపండు నానబెట్టుకుంది ఉంటుందిగా, అది కొద్దిగా చింతపండు రసం దీంట్లో పోసుకొని కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2-3 పొంగులు మంచిగా రావాలి. స్మెల్ చూడండి, ఆహాహా ఎంత మంచి వాసన వస్తుందో. 4-5 సార్లు మరిగిన తర్వాత పోపు పెట్టుకుంటే ఉంటుంది, ఎంత బాగుంటుందో. మంచిగా పక్కన అప్పడాలు ఉండాలి, ఇంకా బాగుంటుంది. ఉల్లిగడ్డల పప్పుచారు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే ఏం లేకపోతే ఇక నేను అంతే చేస్తాను ఫ్రెండ్స్. సూపర్. ఒక 5 నిమిషాలు మరగనిద్దాం ఫ్రెండ్స్. రెడీ. తాలింపు పెట్టుకొని దీంట్లో తాలింపు వేసుకోవటమే. సరేనా? ఆహా, ఎంత మంచి వాసన వస్తుందో. రామేశ్వరం పోయిన శనేశ్వరం వదలేదంటే ఇదేనేమో. కరెంటు పోయింది ఫ్రెండ్స్, ఏం చేయాలో. ఇప్పుడు మనం తాలింపుకి ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, అదే దాంట్లో ఒక 4 శనగపప్పు గింజలు, తర్వాతకి ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. సరే, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేస్తున్నాం, ఆవాలు వేస్తున్నాం, ఎల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. నేను శారీస్ జీవిమాలది మన ఖమ్మంలో పెట్టాను కదా, చాలామంది చూశారు ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఒకటే బాధ, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను కష్టపడి 3 స్టేర్లు ఎక్కి దిగి ఆ శారీస్ మొత్తం కవర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. నా కష్టానికైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వీడియో చేసే వాళ్ళు ఎవరైనా చాలా కష్టపడతారు. వాళ్ళకు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. రేపాకు వేస్తున్నాం, పోపు పెట్టుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అంతే. ఇప్పుడు మనం ఈ తాలింపు తీసుకెళ్ళి పప్పుచారులో పోసేద్దాం. సరే,
చూడండి ఫ్రెండ్స్, పప్పుచారు రెడీ. మీరు ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? కూరగాయలు ఏం లేకపోతే ఏం లేదు, ఒక 2 ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద సైజులో కోసుకొని దాంట్లో వేసుకొని ఒక్క 2 టమాటాలు వేసుకొని ఇలా తాలింపు పెట్టుకుంటే పప్పుచారు ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలోకి. వేడి వేడి అన్నం కాదండో, మన ఇంట్లో కొద్దిగా సద్దన్నం ఉందనుకోండి, దాంట్లో ఈ పప్పుచారు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. వేడన్నంలో కంటే కొద్దిగా చద్దన్నంలో ఈ పప్పుచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ పప్పుచారు చద్దన్నం వేసుకొని తింటేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ పప్పుచారు? బాగా చేశానా? మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. కళా టాక్స్ 03. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.